నిన్న గత 5 ఏళ్లలో జరిగిన పరిణామాల గురించి సిసోడియా ఒకప్పుడు మనకి ఎలక్షన్ అధికారిగా ఉండేవారు సీఈఓగా, తర్వాత రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ఎలాంటి అభిప్రాయం ఏర్పడిందో ఆయన మాటల్లో, ఒకప్పుడు జన్మభూమి పేరుతో గ్రామ సదస్సులు నిర్వహించేవాళ్ళు. అప్పట్లో నేను కలెక్టర్గానో ప్రత్యేక అధికారిగానో వాటికి వెళ్ళేవాడిని. మొత్తం ఫిర్యాదులో భూములకు సంబంధించిన 10% లోపు మాత్రం ఉండేవి. అవి కూడా భూమి మార్పిడి, ఇళ్ల పట్టాలు, సరిహద్దు తగాదాలు వంటి చిన్న చిన్న సమస్యలే ఉండేవి. ఇప్పుడు ఒక్కసారిగా భూములకు సంబంధించిన సమస్యలు 50 నుంచి 60% వరకు వస్తున్నాయి. అవి కూడా చిన్న సమస్యలు కావు. భూమి లాక్కున్నారు, దౌర్జన్యంగా కబ్జా చేశారు, నా భూమికి అడ్డుగోడలు కట్టుకుంటే బద్దలు కొట్టేశారు లాంటి ఫిర్యాదులే అన్నీ. వీటిని పరిష్కరించాల్సిన బాధ్యత కలెక్టర్లు, ఎస్పీల మీద ఉంది. తమ భూమిని దౌర్జన్యంగా లాక్కున్నారని చాలామంది పేదలు చెప్తున్నారు. పేదల ప్రయోజనాలు కాపాడేలా ఎస్పీలు ఆ దౌర్జన్యాన్ని నిరోధించాలి అని సిసోడియా సూచించారు. ఈ మధ్య మదనపల్లిలో భూ వివాదాలకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు వెళ్ళాను. 100 మంది వచ్చారు. అర్ధరాత్రి దాటిపోయింది. కలెక్టర్ కూడా ఫిర్యాదులు స్వీకరిస్తారని చెప్పాను. అక్కడ కలెక్టర్ కూడా కొత్తగా వచ్చారు. కానీ కలెక్టర్కి తమ బాధ చెప్పినందుకు ప్రజలు అంగీకరించలేదు. నేను ఏదో ఒక అధికారిని లేదా ఒక కలెక్టర్ను ఉద్దేశించి మాటలు చెప్పడం లేదు. నిజానికి ప్రభుత్వం అంటే కలెక్టర్ పాలనకు ప్రతిరూపం. అట్లాంటి కలెక్టర్ల వ్యవస్థ మీద ప్రజల్లో నమ్మకం సడలిపోతే మనందరి భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఈ పరిస్థితుల్లో కలెక్టర్లు, ఎస్పీలు ప్రజల కోణం నుంచి ఆలోచించి వారి ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కట్టుబడి ఉండాలని తీర్మానించుకుందాం. అందుకు తగ్గట్టుగా పనిచేయకపోతే ఐఏఎస్ వ్యవస్థ అనేది అర్ధరహితం అవుతుంది. నాకు ఎక్కడా న్యాయం జరగడం లేదని ప్రజలు చెప్తుంటే ఇక ఐఏఎస్ వ్యవస్థ ఎక్కడున్నట్టు? ఎక్కడెక్కడో ఊళ్ళ నుంచి అనేక మంది సచివాలయానికి వస్తున్నారు. వీఆర్ఓ సమస్యలు పరిష్కరించడం లేదంటున్నారు. పట్టా పుస్తకం రిజిస్ట్రేషన్ చేయడం లేదంటున్నారు. తహసీల్దార్ పట్టించుకోవడం లేదంటున్నారు. కలెక్టర్లను కలిసి చెప్దాం అనుకున్న వారు అందుబాటులో ఉండటం లేదంటున్నారు. గత 5 ఏళ్లలో పెరిగిపోయిన భూ వివాదాలను చూస్తుంటే ఎక్కడో ఏదో తప్పు జరిగిందని అర్థమవుతుంది. వీటిని పరిష్కరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని సిసోడియా ఆవేదనగా చెప్పారు.